హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, ఒక కరెంట్ ఇష్యూని పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నానండి. బార్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ ఇటలీ గాంధీ సోనియా, ఆమె కొడుకు రాగుల్ పప్పు ఒక విదేశీ మహిళకి పుట్టినవాడు ఎన్నటికీ దేశభక్తుడు కాలేడు అంటూ వాట్సాప్ యూనివర్సిటీలు చాణక్యుడి పేరిట ప్రచారం చేశాయి. నిజంగా చాణక్యుడు ఆ మాట అన్నాడో లేదో నాకు తెలియదు. నేనైతే చాణక్య సాహిత్యంలో చదవలేదు, కానీ వాళ్ళు ప్రచారిస్తూ ఉంటారు. అలాగే ఈ రాగుల్ పప్పు, ఎందుకు రాగుల్ అని అంటున్నానో పప్పు అని అంటున్నానో, ఆ మెదడు పెద్ద పరిపక్వం కాదు. కళావతి నేపథ్యంలో కూడా అది నిరూపితమే. ఇకపోతే అతడు స్వదేశీ అవ్వడు, భారతీయుడు అవ్వడు అని ఎప్పుడో అమ్మఒడి బిగినింగ్ పోస్ట్లోనే పెట్టాను. ఎందుకంటే తినే తిండి ఇటాలియన్, ఇంట్లో పిల్లలకి పెట్టుకున్న పేర్లు ఇటాలియన్, ఎప్పుడో అమ్మమ్మ చేతి అమ్మమ్మ ఇంటి చుట్టూ ఊరు చుట్టూ ఇటలీ చుట్టూ తిరిగి కూడాను ఇప్పటికీ తాను కోడలిగా వచ్చి ఇందిరకి ఏం చేస్తుందో తనకే కోడలు వచ్చి తనకు అదే చేస్తుందన్న సువర్ణముఖి భయం కొద్దీ ఆ మైనో, ఆ సోనియా అనే శాల్తీ కొడుక్కి పెళ్లి కూడా చేయలేదు. ముదిరిపోయి బెండకాయ ముసలివాడు కూడా అయిపోయాడు, గడ్డం కూడా నెరిసిపోయింది. అయితే ఈ రాగుల్ పప్పుని అతడి సోదరి ప్రియాంక వాద్రాని ఉద్దేశించి 2024 సెప్టెంబర్ అక్టోబర్లో అనుకుంటాను, ఎన్నికల ట్యాంపర్ ఫలితాలు వచ్చాకే, అక్కడ ఢిల్లీలో మోడీ, ఇక్కడ చంబా సీట్ ఎక్కాకే, చంబాతో పాటు పొట్టకొండ పీకే కూడా ఉపముమా కదా, ఉపమాముమా, వీళ్ళు సీట్ అధికారాలు చేపట్టాకే నేను ఒక వీడియో వీళ్ళిద్దరిని ఇటాలియన్ ప్లాంటర్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా సంతానాన్ని ఉద్దేశించి నేను ఒక వీడియో చేశాను. సరేనబ్బా, ట్యాంపర్ బయటికి తీయండి, ట్యాంపర్కి అగేనిస్ట్గా వ్యతిరేకంగా పోరాడి దాన్ని బయటకు తీయండి, అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేసేవి ఆలోచన చేస్తాం. నీ తల్లినైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వి వోంట్ ఎక్స్క్యూజ్, అదే మిమ్మల్ని ఇద్దరిని అయితే ఆలోచిస్తాం అని ఒక ఫీలర్ ఇచ్చాను. చాలా ఆలస్యంగా ఇప్పుడు స్పందించాడు. 5 పాయింట్లతో ఒక లెటర్ ట్యాంపర్ని క్వశ్చన్ చేస్తూ. సరే, ఆ పాటి దమ్ము చూపించినందుకు సోనియా కొడుకైనా సరే కన్సిడర్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడనైనా మిస్టర్ రాహుల్, నీ పోరాటం మరింత బలవత్తరం చెయ్యి, మరింత బలంగా ఎదుర్కో. అప్పుడు నీ తల్లి చేసిన కుట్రలకి నువ్వు ప్రాయశ్చిత్తం పాటిస్తున్నావు అనుకుంటాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నావు అనుకుంటాం. అది నీ చెల్లికి అయితే కూడా ఆ చాయిస్ కూడా ఇవ్వను, కేవలం నీకే ఇస్తున్నావు. కానీ ట్యాంపర్ని బయటకి లాగు. ఎలుక కలుగులో దాక్కుంది, దాన్ని నోట ట్యాంపర్ అనే దారం పట్టుకుని ఆ దారాన్ని బయటకు లాగితే ఎలుక కూడా ఈడ్చబడాలి కలుగులోంచి బయటకి. ఆ ఎలుక పేరు మోడీ, ఆ ఎలుక పేరు చెంబా. అంతే, పీకేకి అంత సీన్ లేదులే. కాబట్టి ఈ ఇద్దరిని ఎందుకండి చెంబానంటున్నానంటే, అతడు డ్రామోజీ సీట్లోకి వచ్చాడు, డ్రామోజీనే దీని అంతటికి కారకుడు, ఇప్పుడు చచ్చాడుగాక. కాబట్టి ఈ జంట ఎలుకల్ని పట్టి లాగు, అప్పుడు నీ ప్రాయశ్చిత్తాన్ని మేము కన్సిడర్ చేస్తాం, పరిగణనలోకి తీసుకుంటాం, నీకు ఎక్స్క్యూజ్ అన్నది ఇవ్వబడుతుంది. కాబట్టి గెట్ రెడీ, చెయ్యి. అప్పుడు నీలో ఇందిర రక్తం కొంతన్నా ఉంది, ఇందిర వారసత్వాన్ని అంగీకరిస్తాం, రాజీవ్ రక్తం కొంతన్నా బలపడింది అనుకుంటాం. సో ట్రై యువర్ లెవెల్ బెస్ట్. దిస్ ఈజ్ మై గైడెన్స్ అండ్ దిస్ ఈజ్ మై వార్నింగ్ ఆల్సో. సో చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ రాహుల్, దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రీ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.